హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా ఎడ్యుకేషనల్ ట్రిక్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే స్కూల్లో ఎంయూఓ సారు వర్క్ బుక్ చెక్కింగ్ చేయడానికి వచ్చారు. నాట్ ఓన్లీ వర్క్ బుక్, స్కూల్ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, క్లీన్లీనెస్ కావచ్చు, వీటన్నిటిని కూడా చెక్ చేయడానికి వచ్చారు సార్ ఇక్కడ. ఆ, పాపనైతే టేబుల్ చెప్పమని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఆ పాప అంతా బాగా చెప్పింది. ఆమె క్లాస్ ఫస్ట్, అన్ని సబ్జెక్ట్స్ బాగా చదువుతుంది. అండర్స్టాండింగ్ కాపబిలిటీ కూడా బాగుంది ఆమె దగ్గర. ఈ పాప పేరు లీలా. ఈమె కూడా బాగా చదువుతుంది. మ్యాక్సిమం క్లాస్లో ఒక 20 స్టూడెంట్స్ ఉంటే కనుక దరిదాపులుగా 15 మెంబర్స్ బాగా చదువుతారు. హ్యాండ్ రైటింగ్ నీట్ ఉంటుంది, స్పీడ్గా జాట్ చేస్తూ ఉంటారు నోట్స్. ఎక్కడైనా కొంచెం డిఫికల్ట్ ఎక్కడైనా పడతారు అంటే కనుక డిక్టేట్ చేసినప్పుడు తెలుగు సొంత మాటల్లో రాయమన్నప్పుడు కొంచెం అక్షర దోషాలు అనేవి ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి అన్నమాట. సో ఎందుకంటే ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం అవ్వడం వల్ల ఎక్కువగా సమయానికి తెలుగుకి ఇవ్వకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారేమో అని నా అభిప్రాయం. ఇక్కడ స్టూడెంట్ అందరూ కూడా సార్ నన్ను క్వశ్చన్ అడుగుతారా, నన్ను క్వశ్చన్ అడుగుతారా అని వీళ్ళందరూ కూడా ఆత్రంగా చూస్తూ ఉన్నారు. సో పిల్లలు అయితే మాత్రము బుక్స్ నీట్గా వాడుతున్నారు. ఇక్కడ సార్ అయితే ఏం చెప్తూ వచ్చారంటే, ఈ మధ్య కాలంలో క్లస్టర్ మీటింగ్లో టీచర్స్ డైరీ ఆర్ హ్యాండ్ బుక్ అనేవి 2 కలగలిపి వచ్చాయన్నమాట. సో ఇందులో ఒక లెసన్కి ఎన్ని పీరియడ్స్ అనేవి ఉన్నాయి, ఆ పీరియడ్స్ని మనం ఎలా టీచ్ చేయాలి, దాంతోపాటు డైరీని ఎలా రాయాలి అనేది చాలా బాగుంది. నాకైతే ఆ విధి విధానం చాలా బాగా నచ్చింది. సో నెక్స్ట్ ఇక్కడైతే సారు, ఆ బాబు పేరు వచ్చేసి రవి. ఆ బాబుని కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. మనం జనరల్గా అడిగే క్వశ్చన్సే, చిన్న క్వశ్చన్స్. మదర్ పేరు, ఫాదర్ పేరు. అంటే ఈ బాబు తెలుగు బాగా చదువుతాడు, బట్ ఇంగ్లీష్ కొంచెం ట్రబుల్ షూట్ అవుతూ ఉంటాడు. అందుకని చెప్పేసి చిన్న చిన్న ఇంగ్లీష్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. వాడు చెప్పడానికంటే ముందు రిమైనింగ్ వాళ్ళు ఆన్సర్ చేస్తున్నారు. అందుకని నేను క్వశ్చన్ వాడికి వేశాను కదా అని అంటూ ఉన్నారు అంటే సార్ ఇక్కడ. సో పిల్లలందరూ యాక్టివ్గా అయితే ఉన్నారు. కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు కొన్ని ఫండమెంటల్ విషయాలు సరిగా స్పీడ్గా చదవలేకపోవడం. ప్రతి క్లాస్లోనూ ఉంటారు అలా. అసలు నా క్లాసులో డల్లర్ లేదు, ఉండదు, అందుకు అవకాశం లేనే లేదు అని ఎవ్వరు అన్నా కానీ నేనైతే ఒప్పుకోను. ఎందుకని, ఒక రకంగా మనం గ్రాఫికల్ స్ట్రక్చర్ చూసినా కానీ ఎప్పుడూ కూడా అది కరువు షేప్లోనే ఉంటుంది. ఇది హెచ్చు తగ్గులు అనేవి ఖచ్చితంగా పిల్లల్లో ఉంటాయన్నమాట. సో ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ సారు ఒక గర్ల్ని పలకరిస్తున్నారు, ఈ పాపని. పాప ఏంటంటే కొంచెము ఇర్రెగ్యులర్గా ఉంటుంది స్కూలు, భయస్తురాలు బాగా అన్నమాట. నన్ను అస్తమానం రాయమంటారేమో, రాసింది చెప్పమంటారేమో అని చెప్పి ఆ పాప కొంచెం భయంగా ఉంటుంది. అందుకని సార్ ఎప్పుడు వచ్చినా కానీ ఖచ్చితంగా ఆ పాపని స్కూల్కి వచ్చిద్దా లేదా, నువ్వు స్కూల్కి రావాలి, భోజనం బాగుంటుందా, తగ్గిస్తున్నారా అలా అని చెప్పి కామెడీగా సార్ అడుగుతూ ఉన్నారు ఆ పాపని. ఆ పేరు వచ్చేసి భవాని. సో టోటల్గా చెప్పాల్సి వస్తే స్కూల్లో ఫర్నిచర్ బాగుంది, 24 అవర్స్ వాటర్ ఫెసిలిటీ ఉంటుంది, బాత్రూమ్స్ బాగున్నాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఈసారి అయితే మ్యాథమెటిక్స్లో చిన్న స్మాల్ ట్రిక్స్తో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.